ఏపీలో రాజకీయ ఎత్తుగడలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన జీవీరెడ్డి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఓ విశ్వ ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత అది కాస్త వికటించడంతో మరో ప్రయత్నం చేసినట్లుగా తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తద్వారా మారిన పరిస్థితుల్లో రాజకీయంగా ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారా అన్న చర్చకు రాష్ట్రంలో తెరలేచింది. ఇంతకీ అసలు వ్యవహారం ఏంటో చూద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల్లో ఒకటైన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ కోసం గత 5 ఏళ్లుగా తీవ్రంగా శ్రమించిన జీవీరెడ్డికి చంద్రబాబు అవకాశం కల్పించారు. అయితే ఫైబర్ నెట్ లో పాత ఫైళ్లను తవ్వి తీసేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి అధికారుల నుంచి తగినంత సహకారం లభించకపోవడంతో ఆయన అసహనంతో ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయ్యారు. ఇది టీడీపీ అధిష్టానంతో పాటు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. చంద్రబాబు జీవీరెడ్డిని పిలిపించి మందలించడంతో పాటు రాజీనామా చేయాలని కూడా కోరినట్లుగా తెలుస్తుంది. దీంతో జీవీరెడ్డి తీవ్ర మనస్తాపంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు టీడీపీకి కూడా గుడ్ బై చెప్పేశారు. దీంతో గత ప్రభుత్వంలో పార్టీ కోసం ఎంతో శ్రమించిన జీవీరెడ్డిని ఎలా వదులుకుంటారంటూ టీడీపీలోనే క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జీవీరెడ్డికి ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇచ్చేలా చర్యలు ప్రారంభించారు. అయితే ఇప్పటికిప్పుడు ఏ పదవి తీసుకున్నా తన క్యారెక్టర్ పై ఆ ప్రభావం పడుతుందని జీవీరెడ్డి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు జీవీరెడ్డి వ్యవహారంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడం, టీడీపీ క్యాడర్ మొత్తం అసంతృప్తిగా ఉండటం, దీన్ని డైవర్ట్ చేసేందుకు మరో కొత్త వ్యవహారం అవసరమైనట్లుగా తెలుస్తుంది. దీంతో ఎప్పుడో వదిలేసిన వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఉన్నట్లుండి రాయచోటి పోలీసులు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేసి ఏపీకి తెచ్చారు. పోసాని గత వైసీపీ ప్రభుత్వంలో కూటమిలోని పార్టీల నేతలపై రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన మాట నిజం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఫిర్యాదులతో కేసులు నమోదు కావడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన మాట నిజం. దీంతో కూటమి ప్రభుత్వం కూడా ఆయన పట్టించుకోవడం మానేసింది. కానీ ఇప్పుడు జీవీరెడ్డి ఎపిసోడ్ తో అసంతృప్తిగా ఉన్న క్యాడర్ ను సంతృప్తి పరిచేందుకు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయించారా అన్న చర్చ జరుగుతుంది. అయితే తీగలాగితే డొంగ కదిలినట్టు పోసాని అరెస్టుతో మరికొన్ని వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక పోసాని అరెస్టు కూడా నాటకీయంగా జరిగింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు మైహోం భుజా అపార్ట్మెంట్ లో ఉన్న పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన అనంతరం పోసానిని అరెస్టు చేసి ఏపీకి తీసుకెళ్లడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా పోసాని కృష్ణమురళిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కొన్ని చోట్ల నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు కావడం గమనార్హం.